హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరము మరి ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుతూ ఆరాధనకి వెళ్దాం. పాట పాడుకొని అందరం కలిసి మనం అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో కృపమయుడైన, దయామయుడ, కరుణామయుడైన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవానికి స్తోత్రములు అయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మాతో పాటు మీరుండండి తండ్రి, మాలో మీరుండండి, మాకు దేవుడు అయ్యుండి నీ సన్నిధిలో నీ మార్గములో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా పాట పాడుతుంటుండగా మీ తోడు, మీ కాపుదల, మీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉజ్జీవంతో ఆనందముతో తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ ఆత్మచేత నింపి నడిపించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నీ కృప నన్ను వీడనిది, నీ కృపయే ఎడబాయనిది. నీ కృప నన్ను వీడనిది, నీ కృపయే ఎడబాయనిది. నిత్యము నిలచును నీ కృపయే, నిత్యము నిలచును నీ కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునను నీ కృపయే, అనువనువునను నీ కృపయే. అడుగడుగునను నీ కృపయే, అనువనువునను నీ కృపయే. నా ఎడ చెలరేగే నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా,
వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులోనా నడుపెను నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులోనా నడుపెను నిలిపెను నీ కృపయే. నాయడ చెలరేగే నీ కృపయే, నాయడ చెలరేగే నీ కృపయే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. యేసయ్యా కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా నీ కృప వెంబడి కృపను చూపుచు నీ ఆత్మ చేత నింపుతున్నందుకు నీకు స్తోత్రములయ్యా. నీ బలమైన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములయ్యా, దేవానికి స్తోత్రములు తండ్రి. అడుగడుగున నీ కృపహేనయ్యా, అడుగడుగున నీ కృపనే ఉంటుంది తండ్రి. అయ్యా నువ్వు మంచి దేవుడు తండ్రి, నీలాంటి వారు ఎవరు లేరు తండ్రి. ఈరోజు బ్రతికున్నామంటే నీ కృపనే తండ్రి, ఈరోజు మాట్లాడొచ్చున్నామంటే నీ కృపనే తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో గడుపుచున్నామంటే నీ కృపనేనయ్యా. నీ కృప లేని బ్రతకలేదు తండ్రి, నీ ప్రేమ లేని బ్రతకలేమయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. నీ బిడ్డలు తండ్రి ఏ స్థితిలో నీ సన్నిధిలో ఉంటున్నారు నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి. అయ్యా నీ కృప చూపండి తండ్రి, నీ ప్రేమను చూపు తండ్రి. ప్రతి పాపము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి బలహీనతల నుండి అయ్యా విడుదల దయచేయండి. అయ్యా పాపం అనే భారములో ఉన్నారేమో, బలహీనత అనే భారములో ఉన్నారేమో తండ్రి, శరీరములో అనారోగ్యంగా ఉంటున్నారేమో, యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దేవా దేవానికి స్తోత్రము, దేవానికి స్తోత్రము, స్తోత్రము 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 తండ్రి.
యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రములు, మహనీయుడా నీకు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచనకర్త నీకు స్తోత్రములు. యేసయ్యా నీ కనికరాన్ని చూపు తండ్రి, నీ ఆత్మచేత నింపు ప్రతి బిడ్డను. ఎన్నో కుటుంబాలు బలహీనతగా ఉంటున్నాయ్యా. అయ్యా నీ స్థితిలో అనుభవించలేక ఎంతో మంది ఈరోజు రాలేకపోతున్నారు తండ్రి. అయ్యా ఈ లోకమైన అందాలకు, ఈ లోకమైన ప్రేమలకు కనెక్ట్ అవుతున్నారేమో తండ్రి. వారి నుండి విడుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ప్రతి విధమైన బలహీనతలు తొలగింపమని ఆజ్ఞాపిస్తున్నాను. చెడు ఆలోచనలు, దురాత్మ శక్తుల నుండి, మాంత్రిక ప్రభావముల నుండి విడుదల కావాలి యేసు నామములో. అయ్యా మా సంఘములో ఎంతో మంది అనారోగ్యంగా ఉంటున్నారేమో, వారిని తాకండి తండ్రి. మోకాల నొప్పుల నుండి విడుదల దయచేయండి, శరీర బలహీనతల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మాంత్రిక ప్రభావంతో ఉంటున్నారు అయ్యా, చెడు కలలు పడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి దుష్టాత్మ. ఆ బిడ్డలను తాకు తండ్రి, విడుదల దయచేయండి తండ్రి, విడుదల దయచేయండి తండ్రి. ఈ ఆత్మచేత తండ్రి, పరిశుద్ధాత్మ తాకండి, తాకండి యేసు నామములో, యేసు నామములో తాకండి. విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఎదిగో యేసయ్యా, అయ్యా గర్భముతో ఉంటున్నారు అయ్యా, నీ బిడ్డలను తాకండి తండ్రి. మంచి ప్రసవ వేదన దయచేయండి, మంచి ప్రసవం దయచేయండి తండ్రి. అయ్యా హాస్పిటల్కి వెళ్తుంది, నార్మల్ రిపోర్టర్ని ఇవ్వండి తండ్రి. దేవాని కార్యాలు చేయండి. తాగుబోతులను మార్చండి, తిండిబోతులను మార్చండి, తిరిగిబోతులను మార్చండి తండ్రి. నీ సన్నిధికి నడిపించండి, నీ సన్నిధికి నడిపించండి దేవా, నీ సన్నిధికి నడిపించండి. నువ్వు నడిపించే దేవుడవు, నువ్వు నడిపించే దేవుడవు, నువ్వు రాసులకు రాసువయ్యా, ప్రభువులకు ప్రభుడవు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములయ్యా, నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు తండ్రి. వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. పరిశుద్ధ కృపగల తండ్రి, జాలిగల తండ్రి, కరుణగల దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారం నాయన. అయ్యా నాయన ఉదయకాల సమయం నుంచి కూడా ప్రభు ఇంతవరకు మమ్మల్ని ప్రభా నీ ఉచితమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనములు తండ్రి. గడిచిన దినమంతటి కూడా ప్రభా నీ కృపాహస్తముతో, నీ దక్షిణ హస్త బలముతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనము రాజా. ఈ రోజునైనా అయ్యా నీ వాక్యము వినుటకు తండ్రి మేము ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని మీరు సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. మా మనోనేత్రములు వెలిగించండి నాయన, మా యొక్క ప్రభుల చెవులను, మా ఆత్మను తండ్రి, మా హృదయాన్ని సిద్ధపరచండి. నీవు మాతో ఏమి మాట్లాడుతున్నావా అని ప్రభా ఆశగా ప్రభా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుకున్న గొప్ప దేవుడు తండ్రి. యొక్క మా సమస్యలు ప్రభా, మా ఇడుకులు, మా ఇబ్బందులు ప్రభా సమస్తము ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. అయ్యా మా సమస్యలన్నింటికి కూడా సమాధానము నీ
సన్నిధిలోనే దొరుకుతుంది అని ఒక ఆశతో తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. ఆ యొక్క ఆశను మీరు తృప్తిపరచి తండ్రి ప్రతి ఒక్క దానికి మీరు సమాధానము దయచేయండి నాయన. అయ్యా మీరు దైవజనులను తండ్రి మరుగు చేసుకొని నీవు మాతో సూటిగా తేటగా మాట్లాడి తండ్రి వాక్యముని ఆత్మ ఖడ్గముతో మా హృదయ అంచుల్లోకి తండ్రి నీ వాక్యం చొచ్చుకొని పోవులాగున తండ్రి అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మా ఆశలు తండ్రి అయ్యా మా కోరికలు ఏమై ఉన్నావు నీవు సమస్తము ఎరిగి ఉన్నావు తండ్రి. ఈ లోకపు ఆశల్లో మేము పడిపోకుండా నాయన పరలోకపు ఆనందాన్ని మేము పొందుకుంటకు తండ్రి సహాయము దయచేయండి తండ్రి. అయ్యా ఆత్మీయ జీవితంలో ఇంకను బలపరచండి, ధైర్యపరచండి నాయన. ఆత్మఫలాలు ఆత్మవరాలు సమస్తాన్ని మేము పొందుకొని తండ్రి నీలో వర్ధిల్లింప చేసుకునే ప్రభా, నీలో నిలబడే ప్రభా, నీలో అంటుకట్టుకునే ప్రభా అయ్యా కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా ప్రభా దైవజనులు ప్రభ ఎంతగానో ప్రభ ప్రయాసపడి అయ్యా నీ వాక్యము ద్వారా ప్రభ మాతో మాట్లాడుతూ ఉన్నారు, నీ సన్నిధిలో కనిపెట్టుకొని మరి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మేము ప్రభా ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టకుండా నాయన మా యొక్క ప్రభా హృదయాల్లో ప్రభ వాటిని విత్తులాగున ప్రభ నీవు సహాయము దయచేయండి. అయ్యా మంచి నేలను పడిన విత్తనము వలె తండ్రి అయ్యా వాటిని ప్రభ అయ్యా ఫలించే విధముగా తండ్రి మా ఆత్మని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా వాక్యము వినుచుండగా ప్రభ దుష్టుడు ఎటువంటి గలిబిలి చేయకుండా నాయన నీ కార్యము దయచేయండి. అయ్యా ప్రభ ఇక ప్రభ నీ కృపను తోడుగా ఉంచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆత్మీయ ఆహారాన్ని తండ్రి మేము తినచ్చు ఉండగా తండ్రి మాకు బలాన్ని ప్రసాదించండి, శక్తిని ధైర్యాన్ని ప్రసాదించండి. పరలోక రాజ్యమును మేము స్వతంత్రించుకునే ప్రభా ఆ యొక్క ఆత్మీయ జీవితంలోకి మమ్మల్ని నడిపించి అనేక వేల మంది అయ్యా అనేక లక్షల మంది కుటుంబాల తండ్రి నీ కార్యము జరుగులాగున తండ్రి, నీ వాక్యము వారి జీవితాలను కట్టులాగున తండ్రి మమ్మల్ని కూడా సిద్ధపరిచి ఒక సైనికుడి వలె తండ్రి వారి ప్రభ వారి ఎదుట ప్రభ నిలబడి తండ్రి అయ్యా నీ కొరకు నిలబడి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. అనేక మందిని రక్షించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి నీ కృపాహస్తంతో నీ సన్నిధి మాకు నిత్యము తోడుగా ఉంచి నడిపించండి. అయ్యా ప్రతి కార్యంలో నీవు తోడుగా ఉండి నడిపించమని యేసు యొక్క అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యొక్క మార్గములో మనలో నడిపిస్తుంటున్నాడు కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు సాగాలి అనేది దేవుని వాక్యము నుండి తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆయన యొక్క వాక్యము ఆయన యొక్క గ్రంథములో మనము చూస్తే ఎలాంటి మాటలు ఈరోజు రాయబడ్డాయి అనేది చూద్దాం. ఎందుకంటే ఈ లోకములో చాలామంది స్నేహితులతో బంధుమిత్రులతో ఈరోజు ఆనందిస్తూ సెలవు తీసుకొని ఎక్కువ మంది ఎంజాయ్ చేసే దినముగా అనుకుంటారు. కానీ దేవుని వాక్యము ఎలాగ సెలవిస్తుందంటే ఈరోజు దేవుణ్ణి ఆరాధించే దినము. వారమంతా పని చేసి దేవుని సన్నిధిలో గడిపే ఒక మంచి రోజుగా దేవుడు ఏర్పాటు చేసినాడు. ఇది క్రైస్తవులకే కాదు, అందరికీ మంచి దినము. ఎందుకంటే ఈ లోకములో ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు నీతో నాతో మాట్లాడే ప్రతి మాట ఎలా ఉన్నదంటే మనము చూస్తే ఈ స్నేహము కంటే పరలోకము స్నేహమే గొప్పది. పరలోకమందున్న మన తండ్రి మన కొరకు ఎన్నో మేలులు చేసి ఉంటున్నాడు, ఎన్నో అద్భుతాలు చేసి ఉంటున్నాడు. మనము ఆయనను ఆయన సన్నిధికి వెళ్ళక చాలామంది ఇళ్లలోనే నిలకడగా ఉండిపోతుంటున్నారు. ఎందుకు ఇలాంటి స్థితి జరుగుతున్నదంటే ఈ లోకము సుఖానికి ఎక్కువ బానిసగా అయిపోతుంటున్నారు, సుఖాన్ని అనుభవిస్తుంటున్నారు. సుఖాన్ని అనుభవించేవారు ఎలా ఉంటారంటే ఈ లోక సంబంధమైన జీవితమే జీవిస్తారు. మనము వాక్యములోనికి చూస్తే ఇర్మియా
6వ అధ్యాయము 16వ వచనంలోనికి వెళితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి స్థితి అనుభవిస్తున్నాడంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పూర్ణ ఆత్మ మార్గములను గురించి విచారించి మేలు కలుగు మార్గం ఏది అని ఎడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. నా అర్థధనము విస్తరించుచున్నారు గనుక ఆత్మ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. హల్లెలూయా. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనము మనము చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎట్లున్నదంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. హల్లెలూయా. మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. అయితే వాళ్ళు ఎందుకు నడుచుకునటం లేదని దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తే, అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. పురాణ మార్గం ఎట్లున్నది, పునరుత్థాన మార్గం ఎట్లున్నది, దేవుడు జన్మించి మరల తిరిగి లేచినప్పుడు ఎలా ఉన్నది, మరి పాతకాలము ఎలాగున్నదని వాక్యము సెలవిస్తుంది. ఈ పాతకాలములో దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించి ఉన్నారు. అయితే ఇప్పుడు నూతనంగా దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, నీవు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు నీవు మంచి మార్గమును ఎన్నుకొని నడువుమని అంటున్నాడు. ఏది మంచిది ఏది చెడ్డది అని చూసి నీవు నడుచుకోమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనము ఏ రీతిగా నడుచుకోవాలి, మంచి మార్గం ఏదన్నా చూడాల. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మంచి మార్గం అంటే పరలోకానికి వెళ్ళటానికి మంచి మార్గం ఏది, పరలోకానికి చేరటానికి మంచి మార్గం ఏది. ఈ లోకములో జీవించినంత కాలము బాగుగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ, నీవు ఈ లోకమును విడిచి వెళ్ళిపోతే ఏ స్థలానికి వెళ్తావు, దాన్ని మనము గ్రహించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే నీవు బ్రతుకు దినములు ఎలా ఉండాలంటే, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మేము దీనిని ఎన్నుకోమని మోసతో మాట్లాడుతుంటున్నారు, మేము దీని ప్రకారంగా నడవమని మాట్లాడుతున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. దేవుడు మార్చగలిగే దేవుడు. ఎందుకంటే నువ్వు వినని ఎడల నీకు శిక్షను కూడా దేవుడు పెడతాడు తెలుసా. అలనాడు ఇశ్రాయేల్ ప్రజలకు శిక్ష పెట్టాడు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఈ లోకములో ఎవరు చేయలేని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. మీకు తెలుసా? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ కాలములో చూస్తే మోషే ప్రజలందరినీ పట్టుకొని అక్కడికి అయినప్పుడు అక్కడ ఆ సముద్రము నిలిచి చూస్తే సముద్రం ఎంతో పారుచున్నది నీటితో. మనుషులకు సాధ్యమా ఆ నీళ్లు నాపటానికి? డాక్టర్కు సాధ్యమా ఆ నీళ్లు నాపటానికి? ఈ లోకములో ఎవరికి సాధ్యము లేదు, కానీ దేవుడికి సాధ్యము. ఆయన నీటిని ఆపగలుగుతాడు, వర్షమును ఆపగలుగుతాడు, సూర్య చంద్రులను ఆపగలుగుతాడు. నడిపించేది ఆయన కాబట్టి ఆయన ఆపే శక్తి ఆయన దగ్గర ఉంటున్నది. ఈరోజు నిన్ను పోషించే శక్తి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు ఈరోజు ఏ స్థితి అనుభవిస్తున్నావో దేవుడు ఎరుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే వాక్యానుసారంగా మనం నడవాలి.
వాక్యానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఏ లోకములో నువ్వు ఉంటున్నావంటే మనము ఈ లోక సంబంధమైన వాటినే మనము చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూస్తే ఇదే ఇర్మియా 7వ అధ్యాయము 19వ వచనములో చూస్తే 6వ అధ్యాయము 19వ వచనములో 6వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 19వ వచనములో దేవుని యొక్క మాట ఏమంటున్నాడో చూద్దాం. చూస్తే భూలోకమా వినుము, జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. హల్లెలూయా. భూలోకమా వినుము, జనులు ఈ నా మాటలు వినకయున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుతుంటున్నారు, దాన్ని చదవలేకపోతున్నారు. ఈరోజు సింపుల్గా చదివేది ఏంటిదంటే అందరికీ ఫోనే. బైబుల్ చదివేవారు తక్కువ అయిపోయారు, బుక్స్లు చదివేవారు తక్కువ అయిపోయారు. ఏదైనా తెలుసుకోవాలంటే తక్కువ అయిపోయింది చదువుడు. ఎందుకంటే ఈ లోకంలో ఏమొచ్చిందంటే స్మార్ట్, అన్ని స్మార్టే. అవునా కదా? అన్ని స్మార్టే. అంటే దేనికి కొరకంటే ఈ లోకములో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకము నన్ను ప్రేమించటం లేకపోతున్నది, వారికి తగిన శిక్ష నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ తగిన శిక్ష ఏంటి తెలుసా? మనం చూస్తే తగిన శిక్ష ఈ లోకములో చూస్తే 7వ అధ్యాయము 27వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే 33వ వచనం చదువుకుందాం. 33వ వచనములో ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును, వాటిని తొలివేయువాడు లేకపోవును. హల్లెలూయా. ఈ జనుల శవములు ఒక రోజు రాబోతున్నది. ఆయన రాకట సమయములో ఇది జరుగుతుంది. ఇప్పుడు వింటలేరు, అప్పుడు ఆ శవాలను తీసి ఎత్తటోడు లేకపోతున్నాడు. ఎవరు తింటారంటే ఆకాశ పక్షులకు అది ఆహారం అగునంటున్నాడు, జీవ జంతువులకు ఆహారం అగునంటున్నాడు. ఈ బాడీ మొత్తం ఎత్తేవాడు లేక ఈ లోకమంతా కంపుగా అయిపోతుంది. కరోనా టైంలో కాలేదా? ఒక మనసు చనిపోతే ఇంట్లో కూడా ముట్టలేని స్థితిలో ఉన్నారు. అంతకంటే ఘోరమైన పరిస్థితి మరొకటి రాబోతే ఏంటిది నీ జీవితం? ఎలా ఉంటుంది నీ పరిస్థితి? అది జరగక ముందే దేవుణ్ణి తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వెత్తబడతావు, ఖచ్చితంగా నువ్వు దాచబడతావు ఆయన యొక్క సన్నిధిలో. ఎందుకు నువ్వు ఈ స్థితి అనుభవించవలసి వస్తుంది? ఎందుకు నువ్వు ఈ లోక సంబంధాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటున్నావు? దేవుడు అంటున్నాడు, ఎందుకంటే ఈ జనులు సింహములన్నిటినీ నేను ఎత్తలేని స్థితిలో ఉంచుతాను, అంతమంది చనిపోతారు. ఆ స్థితి రాకముందే దేవుణ్ణి తెలుసుకోవాలా, సత్యం ఏంటిదో తెలుసుకోవాలా, మంచి మార్గం ఏంటిదో తెలుసుకోవాలా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మంచి మార్గంలో నేను నడవాలా అని తెలుసుకోవాలా, నువ్వు మంచి స్థితి ఏది అని తెలుసుకోవాలా. కూరగాయలకు వెళ్తాం మార్కెట్కి, ఎన్నో కూరగాయలు ఆ గంపలో కనిపిస్తాయి, కానీ అన్ని మంచిగా ఉంటాయి. అయినను నువ్వేం చేస్తావు అంటే ఇంకా మంచి శ్రేష్టమైనవి ఏరుకుంటావా లేదా? ఏరుకుంటావు. అవి ఎందుకంటే మన శరీరానికి ఆహారము కాబట్టి దాన్ని మంచి తీసుకొని మనము ఆయన దగ్గర నుంచి కొంటాము. అన్ని బాగున్నాయి, కానీ అందులో కూడా కొన్ని మంచి తీసుకుంటాం, ఎందుకంటే అవి నాకు మంచిగా ఉండాలని. దేవుడు కూడా అంతే. ఈ లోకంలో ప్రజలు ఎందరో మంచిగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఆస్తికర్తలు ఉన్నారు, బీదలు ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కానీ అందులో కూడా దేవుడు ఏరుకుంటాడు మిమ్మలను. తెలుసా? ఏరుకొని మిమ్మల్ని తీసుకుంటాడు. ఎందుకంటే నాకు మంచివారని ఆయనకు తెలుసు. ఒక వస్తువును కొనటానికి పోతే నేను అంత శ్రేష్టమైన వాటిని నువ్వు ఎన్నుకుంటున్నావు ప్రియ దేవుని బిడ్డ. మరి నీ జీవితం ఎలా ఉండాలా నువ్వు తెలుసుకుంటున్నావా? నీ యొక్క ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్ళాలని చూస్తున్నావా? లేదే. ఎందుకు నువ్వు ఆ స్థితి అనుభవిస్తున్నావు? ఎందుకు
ఎందుకు నీ జీవితం అలా ఉంటున్నది? ఇక మారవా? నీ జీవితాన్ని మార్చుకో, ఆయనకు అప్పగించు. ఆయన నిన్ను ప్రేమిస్తాంట. ఆయన నిన్ను ఎంతగానో నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేచిన దేవుడు. నువ్వు మార్చబడాలా? ఎన్ని పనులు తీసుకున్నా అందులో అన్నిట్లకి ఇంకా మంచి ఏరుకుంటావే. అంత జ్ఞానము నీకే ఉన్నదంటే దేవుడు నిన్ను కలగజేసిన దేవునికి ఎంత జ్ఞానం ఉన్నది. ఆయన అతి శ్రేష్టమైన వ్యక్తి, అతి పరిశుద్ధమైన వ్యక్తి, ఏ పాపమును ఎరగని వ్యక్తి. ఆయన ఏ పాపము చెయ్యని వ్యక్తి కాబట్టి ఆయన నిన్ను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి నువ్వే స్థితిలో ఉన్నావో, నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తున్నావా? నువ్వు ప్రతి ఆదివారం మందిరంలో ఉంటున్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నావు. నీ జీవితాన్ని దేవునికి ఇస్తున్నావా? దేవుడే నా సర్వమని అంటున్నావా? నువ్వు అంటే నువ్వు ఎత్తబడతావు. నువ్వు అలా జీవిస్తే నువ్వు వేరేపరచబడతావు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటుంటే మొదటి పేతురు దేవుని వాక్యములోనికి వెళ్తే ఇక్కడ అంటున్నాడు. మొదటి పేతురు 3వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్తే అక్కడ అంటున్నాడు. 11వ వచనములో మంచి మాట దేవుడు మాట్లాడుతుంటున్నాడు, వినండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ఎందుకంటే నీ యొక్క బలహీనతలను విడిచిపెట్టాలి. ఈ లోకములో ఇక నువ్వు చేసే పాపము విడిచిపెట్టాలా? ఇక నువ్వు చేసే తప్పులు విడిచిపెట్టాలా? అప్పుడు యేసు ప్రభు నిన్ను ప్రేమించి రా అంటాడు. ఆయన ఎట్లా పిలుస్తాడు? రా నా కుమారుడా, నా కుమార్తె రా అని అంటాడు. ఆయన పిలువటము నీకు ముఖ్యమా? ఈలోక సంబంధమైన సంతోషము నీకు ముఖ్యమా? ఏది ముఖ్యము నీకు? ఈ లోక సంబంధము కొన్ని దినములు మాత్రమే. ఆయన ఆకాశము నుండి నిన్ను చూస్తుంటున్నాడు. నీ స్థితి ఎలా ఉన్నది? నువ్వు ఎలాగా జీవిస్తుంటున్నావు? మంచి క్రమంలో ఉంటున్నావా లేదా? ఆయన చూస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. చూస్తే 11వ వచనం కూడా చదవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉందట? ఆయన కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయనకు విరోధముగా చేసిన వారిని చూస్తుంటున్నాడు. వారిని బట్టి ఆయన సంతోషించటం లేదు. ఈరోజు నువ్వెలా ఉన్నావో ఒక్కసారి ఆలోచించాలి. నీతిమంతురాలుగా నీవు ఉంటున్నావా? నీతిమంతుడుగా నీవు ఉంటున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయినా నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవుతో వింటున్నాడు. ఆయన కనులు చూస్తున్నాయి నీతిమంతులను. నువ్వెవరు చూస్తున్నావు? ఆయనను చూస్తున్నావా? యేసయ్యను. ఆయనను వెంబడించగలుగుతున్నావా? ఆయనతో నువ్వు నడవగలుగుతున్నావా? నీ కుటుంబము ఎలా ఉంటున్నది? నువ్వు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి వస్తున్నావా? ప్రతి ఆదివారం దేవుణ్ణి వెంబడిస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? ఒక్కసారి గ్రహించు. ఈరోజు మళ్ళీ తిరిగి రాదో. రేపటి దినము మనదా కాదా తెలియదో. ఒక గంట తర్వాత మనదా కాదా తెలియదో.
ఒక వస్తువు ఉంటే గ్యారంటీ అడుగుతున్నాం. మనకేడ గ్యారంటీ ఉన్నది? మనకేడ వారంటీ ఉన్నది? లేదో. జాగ్రత్తగా ఉండో. ఒక్కసారి కళ్ళు మూసినవా తిరిగి లేవలేవు నువ్వు. ఆయన కన్నులు ఎక్కడుంటున్నాయి? నీతిమంతుల మీద. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వింటున్నాయి. ఆయనకు విరోధముగా ఉన్నవారి ఎడల ఆయన ముఖము సంతోషంగా లేదో. సంతోషంగా లేదు బిడ్డ. ఎందుకంటే ఆయన యందు మనము జీవించాలి. ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మలాకి అధ్యాయంలోనికి వెళ్తే 3వ అధ్యాయము 16వ వచనం. 3:16కి వెళ్తే అక్కడ అంటున్నాడు ఒక మాట, చూద్దాం. యెహోవా సెలవిచ్చునదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరడుగుదురు. 14వ వచనం కూడా చదివితే, దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. ఇక్కడ చూసినట్టే పరిశుద్ధ లేఖనం ఇంకా చెప్తుంటున్నది, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అక్కడ ఈ గర్విష్ఠులు చాలా మంది మాకు ఇది ఉన్నది అది ఉన్నది మాకు అంత మంచిగా ఉందని అనుకుంటున్నారు. సేవకుల మీద తిరగబడుతున్నారు. ఈరోజు సేవకుని మాట వినలేకపోతున్నారు. సేవకుని యొక్క మాటకు చెవియొగ్గలేకపోతున్నారు. అంటే సేవకుని మాట వినకుంటే దేవుని మాట నువ్వేమింటవిగా? సేవకుని మాటనే దేవుని మాట. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమనంటే, నా తండ్రి మాటలే నేను మాట్లాడుతున్నాను, నా మాటలు కాదు. ఇప్పుడు ఒక సేవకుడు మాట్లాడే మాటలు కూడా ఆయనే కావు, ఆయనను పంపిన ఆ యొక్క పరిశుద్ధ ఆత్మని మాటలని నువ్వు గ్రహించితే నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు ఖచ్చితంగా ఎత్తబడతావు, నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. అయినను నువ్వు నమ్మటం లేదు. ఈరోజు నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి అప్పగించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. యేసు ప్రభు నిన్ను మరవడు, నిన్ను విడవడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు మనకు పరిశుద్ధ దినంగా దేవుడు ఎందుకు ఇచ్చినాడంటే ఆయనను ఆరాధించడానికి మాత్రమే ఇచ్చాడు. రెస్ట్ తీసుకుంటానికి కాదో, విశ్రాంతి తీసుకుంటానికి కాదో, నీవు ఎంతో సంతోషంగా ఫ్రెండ్స్తో తిరగటము కాదు, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించటం కాదు, ఆయనను ఆరాధించటానికే ఈ దినము నీకు ఇచ్చినాడు. ఎవరైనా సరే ఉదయకాలం లేచి ప్రార్థన చేయాల. ఎందుకు ఆయన నేను మీకు విశ్రాంతి దినం ఎందుకు వచ్చిందన్నది నేను మరొకసారి మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఎందుకంటే బ్రిటిష్ వారు ఈ లోకములో ఉంటున్నప్పుడు వారి దగ్గర ఎందుకు సెలవు ఇచ్చినారు, సండే సెలవుని ఎందుకు వచ్చిందన్నది మనము కొన్ని నిమిషంలో మనం దాన్ని ధ్యానించుకుందాం. మరొక మెసేజ్లో మీరు చూస్తే దేవుని చిత్తమైతే వచ్చే వారంలో మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటం నేర్చుకోండి, అప్పుడు మీరు దీవించబడతారు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి రండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోనికి రండి. ప్రతి ఆదివారం దేవునిని ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, నమ్మకంగా ఉండాలి. నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎందుకంటే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఆయన మార్గములో నిలిచి చూడండి, ఏది మంచి మార్గమో తెలుసుకొని నడవండి. ఏ మార్గములో నడిస్తే గమ్యానికి చేరుతానన్నది తెలుసుకొని నమ్మండి. అప్పుడు నీకు పరలోకమా నరకమా అన్న తెలుస్తుంది. బైబుల్ చదివితేనే తెలుస్తుంది నీకు. బైబుల్ చదవండి, ఏ మార్గం మంచిది, ఏ స్థితి బాగుంటుంది అనేది వాక్యమే నీతోని మాట్లాడుతుంది. దేవుడు నీతోని వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఒక సేవకుని ద్వారా మాట్లాడతాడు, ఒక కళ ద్వారా మాట్లాడతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు.
సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉండండి. వాక్యానుసారంగా బ్రతకటానికి నువ్వు ప్రయత్నం కాదో, పూర్తిగా నువ్వు నమ్మండి. ఈ రోజు నుండి మార్చుకోండి మీ జీవితాలను. ఈ రోజు నుండి దేవునికి అప్పగించుకోండి. ఈ రోజు నుండి కుటుంబముగా దేవుని సన్నిధికి రండి. తాగుబోతులు మార్చబడాలంటే, నీ కుటుంబం పిల్లలు బాగుండాలంటే, నీ భర్త మార్చబడాలంటే, నీ భార్య మార్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. కన్నిటి ప్రార్థన. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నా భర్త నా మాట వింటలేడని ఏడుస్తున్నారు కొంతమంది. నా భార్య నా మాట వింటలేదని కొంతమంది ఏడుస్తున్నారు. కారణం ఏంటిది? నీవు నీ ప్రాణమును, నీ శరీరాన్ని నువ్వు ఎంతో ప్రేమిస్తుంటున్నావు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడటం లేదు. దేవునికి నీ ఆత్మను అప్పగించి చూడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చే దేవుడు ఆయన ఉన్నాడు. నీవు మార్చలేవు. నీకే అధికారం లేదు ఒక వ్యక్తిని మార్చడానికి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఖచ్చితంగా ఆయన మారుస్తాడు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఒక స్థితిలో నిలబెడతాడు. రండి, దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయ్యా, నీ మాటలు ఎంతో మేలైన, ఎంతో అద్భుతమైన, ఎంతో శ్రేష్టమైన, తేనెకంటే తీయనైన మాటలు ప్రభువా విన్నారు ప్రభువా. నీ మాటలు ఇంకా అన్న తండ్రి, లైవ్లో వింటున్న బిడ్డలకు కూడా మీ తోడు, మీ కాపుదా దయచేయండి. మంచి మార్గంలో దయచేయండి, నడిపించండి తండ్రి. మీ ఆత్మోచ్చత నింపి నడిపించమని, మీ కృపలో బలపరచమని, మీ మార్గంలో నిలబెట్టుకోమని తండ్రి, ఈ దినమంతా నా తండ్రి మీరు కాచి కాపాడండి. ఈరోజు జరుగుతున్న ప్రతి ప్రార్థన సభలన్నిటినీ అయ్యా మీకు మహిమకరంగా, జయకరంగా జరిగించుకోమని, నీ ఆత్మతో నింపమని, మా ప్రియ పరలోకపు తండ్రి క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. Yeah.